ముషీరాబాద్ నియోజకవర్గంలో తొలిసారిగా తలారి దినకరన్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా 2025 నిర్వహించబోతున్నారు. హెరిటేజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ ఉద్యోగ మేళలో 150కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 5,000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు దినకరన్ రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒకరు నిరుద్యోగిగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబాలకు అండగా నిలబడాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ జాబ్ మేళా ఉపయోగపడనుందని తెలియజేశారు. Sir, yes. Once again, last. మీకు కాల్ అరేంజ్ చేపిస్తా. ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. తప్ప మిగతా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. చెప్పాలా? నమస్కారం అందరికీ. నా పేరు దినకరన్ రెడ్డి. ముషీరాబాద్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంటున్నాడు. ఆ నిరుద్యోగి కోసం మేము సపోర్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగం రావాలని, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని చెప్పేసి ఒక కొత్త థాట్తో మేము ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేశానండి. సో మీరందరూ, ఈ ప్రజలు కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాం. ఈ ముషీరాబాద్కి డెవలప్మెంట్ వైపే చూస్తున్నాం. మేము ప్రతి ఒక్కరు దీవెనలు మాతో ఉండాలి. మా బ్లెస్సింగ్స్ మీ అందరితో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్. కంపెనీస్ దాదాపు 150+ కంపెనీస్ ఉన్నాయండి. 10th స్టాండర్డ్ నుండి డిప్లొమా దాకా చేసే వాళ్ళకి ఐటీ అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఇప్పటి వరకు దాదాపు నేను అంటే కౌంట్ చేయలేదు కానీ ఎక్కువనే వచ్చాయి. చాలా మందికి ఇచ్చారు అనమాట. లాస్ట్లో చెప్తాను నేను అకౌంట్ అన్న ఫిగర్. థ్యాంక్ యూ.